హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సమతాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే హెల్దీ రెసిపీ అండి. సో ఇది అయితే పెసర్లతోనండి, మన గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, ఆ పెసర్లతోని గారెలండి. చాలా టేస్ట్గా ఉంటాయి. అందరూ పొట్టుపప్పుతో కూడా చేస్తారు. సో పొట్టుపప్పుతో కంటే ఇలా మనం పచ్చ పెసర్లతో చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఈ గారెల కోసం అయితే పెసర్లను అయితే నేను ఓవర్ నైట్ అయితే నానబెట్టేశాను. ఇవైతే నైట్ అంతా మంచిగా నానిపోతాయండి. మార్నింగ్ అయితే వీటిని వాటర్లో నుండి తీసి చిల్లుల దాంట్లో వేసి నీళ్ళన్నీ అడిచేలాగా ఉంచేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిర్చీలు, అలాగే వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా. తర్వాత ఈ పెసర్లను అయితే మనం ఇదే మిక్సీలో వేసేసుకొని మరీ మెత్తగా పట్టేసుకోవద్దు, కొంచెం బరకగానే పట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పట్టేసుకోవాలి. తర్వాత అయితే ఇది వేరే గిన్నెలోకి వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ వరకు అయితే కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని అంతా ఒకసారి చేతితోని మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దలాగా మనకు వచ్చేస్తుంది. చూడండి, వడ అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చూడండి, ఇలా మనము ఒక కవర్ పైన అయితే కొంచెం వాటర్ చల్లుకొని ఇలా ఒక ముద్దలాగా చేసుకొని ఇలా ఒత్తేసుకోవాలండి. రౌండ్గా మధ్యలో చిన్నగా హోల్ పెట్టేసుకోవాలి. ఇలా హోల్ పెట్టడం వల్ల అయితే ఆయిల్ అనేది చక్కగా లోపలికి పోయి లోపల కూడా మంచిగా ఉడుకుతుంది. చక్కగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలానే అన్నీ కూడా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అయితే పైన మాడిపోతాయి, లోపల అస్సలు ఉడకవండి, పచ్చిగా ఉంటాయి. ఇవైతే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని అయితే మనం ఆయిల్లో నుండి అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో నుండి తీసాకైతే ఏదైనా చిల్లుల దాంట్లోనన్నా లేదంటే టిష్యూ పేపర్ పైన వేసుకుంటే దీనికి ఉన్న ఆయిల్ కూడా పోతుంది. సో తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఈ రెయినీ సీజన్లో వేడివేడిగా ఇలా మనము బ్రేక్ఫాస్ట్లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్లోకైనా ఇలా పెసర్లతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు. పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. రెసిపీ నచ్చుంటే వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.